ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాను. పైగా నాకు కొంచెం జలుబు, గొంతు అవన్నీ కలిసి వచ్చినాయి అనమాట. అయితే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు కానీ ఓపెన్ వీడియో కానీ ఉంటే మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. అది యూజ్ అవుతుందా యూజ్ కాదనేది తర్వాత సంగతి. ఈ మధ్యన ఏం జరుగుతుందంటే మీషోలోనే కాదండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తున్నారనమాట. అసలు అన్నీ ఉన్నాయో లేదా చెక్ చేసుకుని వాళ్ళే మనకి ఇస్తున్నారు. కానీ మీషోలో అలా కాదు, ఇలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. నాకు ఒక 3-4 టైమ్స్ నుంచి ఏం జరుగుతుందంటే నేను పెట్టింది ఒకటి, నాకు వస్తుంది ఇంకొకటి ఐటమ్ అనమాట. అది కూడా చాలా వరస్ట్ ఐటమ్ వస్తుంది. సంబంధం లేదు, ఏది కనిపిస్తుంది పంపించేస్తున్నారు. లైట్గా కలర్ మ్యాచ్ అయితే చాలని చూసుకుంటున్నారు. అలా 2 సార్లు జరిగిందనమాట. సర్లే బై మిస్టేక్లో అయిందేమో, రాంగ్ ఐటమ్ రిసీవ్డ్ అని పెట్టేసి రిటర్న్ పెట్టేశాను. జస్ట్ వీడియో తీయడానికి కూడా నాకు ఛాన్స్ లేదనమాట. అంటే వీడియో తీయడానికంటే వీడియో పెట్టడానికి. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడతాను కదా, ఆ శారీ ఎక్కడా లేదు, మీషో మొత్తం ఎతికినా లేదు, ఏదో కనిపించింది ఇచ్చేశారు. అలా రిటర్న్ పెట్టేశాను. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలామంది మీలో కొంతమంది మాత్రమే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, మిగతా వాళ్ళు చూడట్లేదు కదా, అందుకనే మీకు ఇది చెప్తున్నాను అనమాట. కొంతమంది రీసెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకటి పంపిస్తే ఇంకోటి పంపిస్తున్నారు. అసలు వీళ్ళు మనుషులా, కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారండి. నిజంగా రిటర్న్ పెట్టే అలా ఫేక్ రిటర్న్ పెట్టే వాళ్ళని తిట్టినా కూడా ఏం కాదు, కానీ ఇప్పుడు నేనే ఉన్నాను, రిటర్న్ పెడుతున్నాను, సేమ్ ఐటమ్సే పెడుతున్నాను నేను, నాది ఏది వచ్చింది అది. 2 రోజుల నుంచి ఫేక్ ఐటమ్స్ వస్తున్నాయి. అవి కూడా నేను రిటర్న్ పెట్టాల్సిందే, నా తప్పు కాదు కదా. నేను ఒకటి పంపిస్తే, నేను ఒకటి బుక్ చేస్తే ఇంకోటి పంపిస్తున్నారు. సో మళ్ళీ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మనం పంపించింది వాళ్ళకి వెళ్తుందా లేదా, మధ్యలో వీళ్ళు ఏమైనా చేసేస్తున్నారా, ఏం అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఓపెన్ వీడియో చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. మోసపోయేది ఎవరంటే మధ్యలో సెల్లర్స్ పోతున్నారు, మాలాంటి వాళ్ళు. మేమైతే కొంచెం గట్టిగా మాట్లాడి రిటర్న్ పెడుతున్నాం. కొన్నిసార్లు ఏంటంటే సూపర్వైజర్ వాళ్ళతో కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకు అసలు నా ఐటెం రాలేదని చెప్పి మళ్ళీ వాళ్ళకి అన్ని ప్రూఫ్లు చూపించాల్సి వస్తుంది. పెద్ద రిస్క్గానే ఉంది, ఏమంత ఈజీగా కూడా డబ్బులు ఏం రావులేండి. అదనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఓపెన్ వీడియో పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా? ఎప్పుడైనా అవసరమైతే మీరు ఇవ్వడానికి వస్తుంది. ఇంకా మాలాంటి బిజినెస్ చేసే వల్ల ఇంకా తప్పదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి మోసపోతాం మేము. ఇవి వచ్చేసి అన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. వస్తుంది కదా మనకి క్రిస్మస్, అన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నాను. బాగున్నాయి అన్నీ కూడా, నేను బుక్ చేసినవన్నీ కరెక్ట్గా వచ్చినాయి, కానీ ఒకటో రెండో అటు ఇటు వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. కొన్ని వీడియోలు తీశాను, కొన్ని తీయలేదు. టైం అంతా కూడా ఇలాగే అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు కాల్ చేశారు, అదే మనకి కొరియర్ వచ్చిందని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇలాగే జరుగుతుందండి ప్రతిసారి. ఏదో ఒకటి వీడియో తీద్దాం అనుకుంటాను, ఇంకా అంతే, ఎవరొకరు వస్తారు, ఇంకా తీసుకెళ్ళడం, మళ్ళీ రావడం. ఏ వచ్చినాయి చూపిస్తాను మీకు. ఈ మధ్యన కొరియర్ వస్తే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, అసలు మనకు వచ్చిన ఐటమ్స్ వచ్చినాయా లేదంటే వేరేది ఏమైనా ఐటమ్ వచ్చిందా ఏంటి అని. ఈ బ్లౌజు ఎప్పుడో కుట్టిన బ్లౌజు, ఇంకా హ్యాండ్స్ తీసేసి దీనికి హ్యాండ్స్కి పెట్టాను, హెమ్మింగ్కి ఇవ్వాలన్నమాట, అందుకనే తీసి పక్కన పెట్టాను నేను. కుకింగ్ వీడియోస్ అవన్నీ షూట్ చేయడం కుదరట్లేదండి, కొన్ని రోజులు తప్పదు. ఏం చేస్తాం, అలవాటు అవ్వాలి. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే టైం సెట్ అవ్వాలన్నమాట. కరెక్ట్గా టైం సెట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ టైంకి ఇంత, ఈ వర్క్ ఈ టైం నుంచి ఇంత వరకు అని అన్నీ తెలుస్తాయి. కొంచెం అలవాటు అయితే పర్లేదు. మీషో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదే చెప్తున్నా, వీడియోలు తీసి పెట్టుకోండి. మనల్ని ఒకరు ఏమైనా అంటే ప్రూఫ్లు ఉంటాయి కదా, ఆ ప్రూఫ్ల ద్వారా మనం చెప్పొచ్చు. సో ముఖ్యంగా మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అంటే ఎవరైతే వీడియోస్ పెట్టి ఇలాగా పబ్లిక్లో పెడతారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వీడియోస్ పెట్టి వాళ్ళకి చెప్పడం వల్ల ఓకే, రీసెలర్స్ కూడా రీచ్ అవుతుంది అనమాట. ఓకే, మనం కరెక్ట్గానే పంపిస్తున్నాం, కానీ మధ్యలో ఏదో జరుగుతుందని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇదంతా ఒక ఫ్రాడ్ లాగా ఉంటుందండి, లోపల జరిగిపోతుంది, కానీ బయటకు మాత్రం మనకి తెలియదు. ఇంకా మనం బయటకి తీసుకురావాలన్నమాట ఈ ప్రాబ్లమ్స్ని. తీసుకొస్తే ఈసారి నేను అడ్రస్తో సహా షార్ట్ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఎవరైతే నాకు ఫేకి పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్తో సహా చూపిస్తాను, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఈ టాప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ ఒకటి డల్గా అనిపించింది నాకు, నా స్కిన్కి సెట్ కాలేదు అనిపించింది. యాక్చువల్గా అయితే ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను, చూస్తున్నమాట ఏది బాగుంటుంది. ఇది మాత్రం ఫిట్టింగ్ అంతా బాగుందండి. నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కోడ్ కూడా ఇస్తున్నాను, చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, అక్కడ మీరు కోడ్ ఇచ్చి మంచి పని చేస్తున్నారని. డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఉంటుంది అనమాట.
మీరు షార్ట్ వీడియో ఓపెన్ చేయగానే మీరు బొటన వేలుతోటి గట్టిగా ప్రెస్ చేస్తే డిస్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. చాలా ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్లోకి వెళ్ళిపోతారనమాట. ఒకసారి నేర్చుకోండి, మీకు రాకపోతే మాత్రం నేర్చుకోండి. అక్క నాకు రావట్లేదని మాత్రం అనకండి. ఏది రాదండి, మనకి ఏది రాదు, చెప్తున్నాను కదా, నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేలాగా నేర్చుకున్నాను అనమాట. వచ్చింది నాకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే మనం అప్లోడ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా డబ్బులు పడకపోయినా మాట్లాడే నాలెడ్జ్ అనేది పెరిగిందనమాట. కస్టమర్ కేర్కి కాల్ చేస్తాము, మనం మాట్లాడడం, మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటాము, అలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను. నాకు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏదో ఒకటి అయితే ప్లస్ పాయింటే ఉంటుందండి, నెగిటివ్ పాయింట్ అయితే ఉండదు. ఫస్ట్లో నేను కొంచెం స్ట్రగుల్ ఫీల్ అయినా కూడా తర్వాత నా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి అన్నమాట. అయితే ఇది అట్టముక్కలు వస్తున్నాయి ఈ మధ్యన చాలా డ్రెస్సులకి. అయితే పాడేయడం ఎందుకని చెప్పేసి మన వాళ్ళకి ఒక వీడియో తీద్దామని చెప్పేసి పక్కన పెట్టాను, ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివి వచ్చినప్పుడు పాడేయకండి, పక్కన పెట్టుకొని ఏదైనా నెక్ మోడల్స్ కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు దాన్ని బట్టి కటింగ్ చేసేసుకోవచ్చు బయట డబ్బులు పెట్టి కొనే కన్నా. అయితే నాకు ఏమి ఆలోచన ఉండేదంటే రీసెల్లింగ్ స్టార్ట్ చేసి బ్లౌజు నెక్ ప్యాటర్న్స్, అదేవిధంగా మనకి బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ సేల్ చేద్దామని చాలా ఆలోచన ఉండేదన్నమాట నాకు. అయితే రీసెల్లింగ్ ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తే జనాలు అందరూ ఒకలా ఉండరు కదండి, చాలా తేటలు ఎక్కువైపోయినాయి అనమాట. ప్రజల్ని మోసం చేయడం, మనల్ని మనమే మోసం చేసుకుంటాం, పైన వాళ్ళు మనల్ని కాదు, అంటే డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని కానీ అలా ఆప్షన్స్ లేవు ఇక్కడ. మనల్ని మనమే మోసం చేసేసుకుంటున్నాం. ప్యాటర్న్స్ పంపించామనుకోండి, వాళ్ళ పేపర్ మీద పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి ఇవి చేసేసి అది మోసం చేయడమే కదా. ఇప్పుడు నేనున్నాను, రివ్యూస్ ఇస్తున్నాను, నా వల్ల ఇంకొక 20 మంది కొనుక్కుంటారు, వాళ్ళకి నేను రిటర్న్ పెట్టినా అప్పటికి పాపం వాళ్ళకి బాధ అనిపించవచ్చు, నేను రిటర్న్ పెట్టేశారు ఎవరో అని. కానీ నా వల్ల ఇంకొక 20 మంది వస్తున్నారు కదా, సో దానివల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అదే వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, కావాలని బుక్ చేసుకుని ఆ 20-30 రూపాయలు రాకుండా చేస్తున్నారనమాట. అందుకు నేను కూడా డ్రాప్ అయిపోయాను. ఎందుకు వచ్చిన గోలా, వీడియో పెట్టుకుంటే వాళ్ళే నేర్చుకుంటారులే. ఇలా ప్యాటర్న్స్ నేను మీషో ద్వారా అమ్ముదాం అనుకున్నాను. మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడవన్నమాట, మీషో ద్వారా కొంటే మాకే పడతాయి. ఇప్పుడు నేను మీకు షిప్పింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకుని మీకు పంపిస్తాను అనుకోండి, ఎంతో కొంత అమౌంట్ వేసుకుని. అందరూ మన వాళ్ళే కాబట్టి నేను ఎక్కువ కూడా తీసుకోను. జస్ట్ పేపర్ మీద ఏదైనా కొంచెం స్ట్రాంగ్ ఉన్న షీట్ మీద కట్ చేసి సేల్కి పెట్టాను అనుకోండి మీషోలో, వాళ్ళు ఏం చేస్తారంటే జెన్యూన్గా ఉన్న వాళ్ళు కొనుక్కుని అక్క మంచి పంపింది అని పక్కన పెట్టుకుని అదే ప్రకారము కుట్టుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ పేపర్ మీద పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకుని క్వాలిటీ ఇష్యూ, నాట్ ఫిట్టింగ్, నాట్ పర్ఫెక్ట్ అని ఏదో ఒక రీజన్స్ ఉన్నాయి కదా పెట్టేసి పంపించేస్తారు. అంత పర్ఫెక్ట్గా లేనప్పుడు వాళ్ళ పేపర్ మీద ఎందుకు కటింగ్ చేసి పెట్టుకుంటాం చెప్పండి. సో అదనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, నేను మీకు పంపిన షిప్పింగ్ ఛార్జెస్ నేనే పే చేయాలి మీషోకి, మీరు నాకు పంపించేసిన షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పే చేయాలి. అంటే తిరిగి మీకు న్యాయం చేయకపోయి నేను అన్యాయం అయిపోయేలా ఉన్నాను. చాలా రోజుల నుంచి నేను ఇంత గ్యాప్ తీసుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే అనమాట. మీషో ద్వారా రీసెల్లింగ్ చేద్దామంటే, రీసెల్లింగ్ కాదు సెల్లింగ్ చేద్దామంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అందుకనే డ్రాప్ అయిపోయాను అనమాట. నాకు చాలా ఉన్నాయండి, మంచి మంచి థాట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఈజీగా మీకు రీచ్ అయ్యేటట్టు. ఇప్పుడు నేను కట్ చేసి మీకు పంపితే ఖచ్చితంగా నేను షిప్పింగ్ ఛార్జ్ తీసుకోవాల్సిందే, 100 రూపాయలు. వీళ్ళు అనుకోండి 40 రూపాయలే. వీళ్ళున్నారు కదా మీషో నుంచి చేస్తే 40, 40, 80 ఎంత అవుతుంది, లేదంటే 30, 30, 60 ఎంత అవుతుంది అంతే. కానీ ఇక్కడ అలా కాదు, ఎంత తక్కువ పంపినా నాకైతే 80 రూపాయలు పడుతుంది. దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కూడా లేదు, వెళ్ళినా కూడా నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరు అడిగినా కూడా నేను DTS నుంచే పంపిస్తా అంటాను. కానీ పేపర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు కదా. సో ఎంతైనా రిస్క్ అనిపించిందండి నాకైతే మాత్రము. కానీ ఫ్యూచర్లో ఇంకా ఆలోచిస్తాను. నేనంతా కూడా ఈ ఫీల్డ్ మీదే ఉందామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఏది నేర్చుకున్నా కూడా కొంచెం తక్కువ కాస్ట్కి మీకు అందేటట్టు చూడాలని, ప్యాటర్న్స్ కానీ ఏదైనా సరే ఏదో ఒక డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి అయితే తీసుకొస్తాను. అప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అడుగుతా పేపర్ వెయిట్, ఆ పేపర్కి ఎంత అవుతుంది ఏంటి అంటే మీషో ద్వారా కాకుండా, మీషో అయితే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కానీ ఉద్దేశంతో నేను దాంట్లో సేల్ చేద్దాం అనుకున్నాను, కానీ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక లైన్ వేసానండి, తర్వాత ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇంకో లైన్ వేసుకుని ఈ కట్ వర్క్ షేప్ అనేది ఏదైనా ఒక చిన్న మూత సహాయంతో చేస్తానన్నమాట. ఇది స్కేల్ లాంటిది. ఇలా దళసరిగా వచ్చినప్పుడు మీరు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. లేదా మాకు స్కేల్సే కావాలంటే స్కేల్స్ అన్నా కొనేసుకోవచ్చు.
నాకు ఈ అట్టముక్క చూస్తే నా మైండ్ ఏంటంటే పాడేయాలనిపించదు అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది కదా అనిపిస్తుంది. అందుకనే మీతో షేర్ చేశాను, మీరేమైనా చేసుకుంటారని. సో ఇది అవతల వైపు వచ్చిందేమో చిన్న కట్స్, ఇదేమో మన ఉంటుంది కదా స్కేల్తో ఉన్న కట్స్ అనమాట. ఎప్పుడైనా స్కేల్ ఇరిగిపోయినా కూడా బాధపడకండి, ఇలా తయారు చేసి పెట్టుకోండి, వర్క్ ఆగిపోకుండా ఉంటుంది. తర్వాత మీరు స్కేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇట్టి ఇరిగిపోతాయి, వాళ్ళు దీంతోనే ఆడుతూ ఉంటారు. మా చిన్నోడు దీని మీద ఎన్నో రోజుల నుంచి కన్నేశాడు, నాకు ఇచ్చేయమ్మా నాకు ఇచ్చేయమ్మా నాకు ఇచ్చేయమ్మా అని. ఎల్ స్కేల్ ఒకటి, ఈ స్కేల్ ఒకటి. నేను అస్సలు ఇవ్వనని చెప్పాను. ఇదంతా కూడా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్, నువ్వు వాడుకునేది కాదు, అస్సలు ఇక్కడికి రావద్దు నువ్వు, ఇక్కడ అన్ని సూదులు పెన్సిళ్ళు అన్నీ ఉంటాయి, అన్నీ గుచ్చుకుపోతాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట నా స్టైల్లో. నార్మల్గా చెప్తే వినరు కదండి పిల్లలు, అందుకని కొంచెం గట్టిగా నోరేసి ఒక బెల్ట్ పట్టుకుని చెప్తే విన్నాడు. లేకపోతే ఇక్కడున్న సూదులు తీసేసుకునేవాడు, కత్తెల దగ్గరికి వచ్చేసేవాడు. పెద్ద ఆయన రాడు కానీ చిన్న ఆయనే, వీళ్ళే ఎక్కువ అలర్ చేస్తారు చిన్నోళ్ళే. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే అంతేనండి. పెద్ద పిల్లలు ఉన్నంత డీసెంట్గా చిన్నోళ్ళు ఉండరు అనమాట. అది బై బర్త్ అనుకుంటా, ఆ దేవుడు అలా ఇచ్చేస్తాడేమో. మొత్తం అంతా కూడా టార్చర్ పెట్టేసే మీ వాళ్ళని. ఫస్ట్లో పెద్ద బాబుకి బాగా టార్చర్ పెట్టేవాడండి. ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటాను అనుకున్నాను. చిన్న ఆయన పుట్టిన తర్వాత పెద్ద బాబు సైలెంట్ అయిపోయాడు, చిన్న ఆయన పెద్ద ఆయన చేసిన అల్లరి కూడా చేసేస్తున్నాడు అనమాట. అలా ఉంటుంది. ఇంకోండి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకుంటే మీకు ఒక స్కేల్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా స్కేల్ ఇరిగిపోతే ఫీల్ అవ్వకండి, అయ్యో పాడైపోయింది, పని అంతా పోయింది, ఇరిగిపోయిందని. సో మనం ఇలా కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. చాలా దలసరిగా ఉంది, కట్టింగ్ చేయలేకపోతున్నాను, నొప్పి వస్తుంది చెయ్యి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. మీరు మాత్రం వీడియో తీసి పెట్టుకోండి, ఏదైనా బుక్ చేస్తాను.